హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? యూట్యూబ్లో ఇది నా మొదటి వీడియో. ఈ వీడియోలో నా తల్లిదండ్రుల గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇతను మా నాన్నగారు. 1980 నుంచి 2000 మధ్య కాలంలో మా ఊరిలో మా కులంకి సంబంధించిన పెద్ద మనుషుల్లో మా నాన్నగారు ఒకరు. ఆ రోజులలో పొలం దగ్గరే కానీ, కుటుంబాల మధ్య కానీ, అలాగే భార్యాభర్తల మధ్య ఏర్పడిన సమస్యలే కానీ, ఎటువంటి సమస్యలైనా సరే ఈ పెద్ద మనుషుల దగ్గరే పంచాయితీ అయ్యేది. వీళ్ళు చెప్పిన తీర్పే అంతిమ తీర్పుగా చెల్లేది. మా నాన్నగారు ఆ రోజుల్లో చాలా సమస్యలకు పరిష్కారాలు చూపించారని మా అమ్మ నాతో అప్పుడప్పుడు చెబుతూ ఉండేది. మా నాన్నగారు వృత్తి గొర్రెల పెంపకం మరియు వ్యవసాయం. మేము కోణార్లం కదండి, మా దగ్గర పెద్ద గొర్రెల మంద ఉండేదంట. ఆ గొర్రెలను మేపడానికి 8 కాపుగారు మా దగ్గర పనిచేసేవారు. వాళ్ళకి జీతాలు ఇస్తూ వాళ్ళ మంచి చెడులన్నీ మా నాన్న మరియు మా తాతగారు చూసుకునేవారు. ఆ రోజులలో మాదో పెద్ద కుటుంబంలా ఉండేది. కాకపోతే నా దగ్గరికి వచ్చేసరికి ఈ ఆస్తులన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఆస్తులు పోయాక మనుషులు మాత్రం అంతా ఉంటారేంటండి? వాళ్ళు కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. మా నాన్నగారు 2 కిడ్నీలు పాడైపోవడంతో 1980లో చనిపోయారు. ఇంతకీ మా నాన్నగారి పేరు చెప్పలేదు కదండి. మా నాన్నగారి పేరు గండమణి తవిటయ్య. అందరూ గణమాన తవుడు అని పిలుస్తారు. అసలు విషయం ఒకటి చెప్పడం మర్చిపోయాను. మా నాన్నగారు 8వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ అనుభవంతోనే తనకి కలిగిన సంతానం గురించి ఓ పేపర్ మీద రాసుకున్నారు. తను మా అమ్మ. నా దృష్టిలో మాత్రం నా మొదటి దైవం. ఎందుకంటారా? ఒకరో లేదా ఇద్దరు సంతానముకే చాలామంది ఆరోగ్యం సహకరించక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటిది అమ్మకి ఏకంగా 9 మంది సంతానం. ఆ 9వ సంతానమే నేను. నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి తను ఎన్ని కష్టాలు పడి ఉంటుందో మరి. మా అమ్మ నాన్న వారసుడి కోసం ఎదురు చూశారంట. చివరికి నన్ను ఇచ్చారు వాళ్ళకి భగవంతుడు. కానీ నాకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నాన్నగారు చనిపోయారు. మా 9 మంది సంతానంలో 4 అక్కలు నేను మాత్రమే ఉన్నామండి. మిగతా వారు కొన్ని కారణాల వల్ల చనిపోయారు. నాన్నగారు ఉన్నప్పుడే ఈ 4 ఆడపిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరింటికి వారు వెళ్ళిపోయారండి. ఇంకా మిగిలేది అమ్మ నేను మాత్రమే. నాన్నగారు చనిపోయాక ఈ 4 అక్క చెల్లెలు నా మీద చూపించిన ప్రేమ అభిమానమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి ఆర్థికంగా, మానసికంగా, వ్యక్తిగతంగా అమ్మ నేను చాలా సమస్యలను ఎదుర్కొన్నాం. అన్నిటినీ తట్టుకొని నిలబడిన తర్వాత మాకంటూ ఒక రోజు వచ్చింది. మా పెదాలపై చిరునవ్వులు ఆవిష్కరించడంతో మా ఆలోచనల్లో మార్పులు మొదలయ్యాయి. నాకు పెళ్ళై బాబు పుట్టిన తర్వాత అమ్మ చాలా సంతోషపడింది. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు లేదు. బాబుకి 4 నెలలు వచ్చేసరికి అమ్మ చనిపోయింది. అస్సలు ఊహించలేదు. తన మనవడితో ఆడుకుంటుందని, వాడి అల్లరి చూస్తుందని చాలా ఆశపడ్డాం. కానీ ఆ అదృష్టం తనకి దక్కలేదు. అమ్మను కోల్పోయినాక ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రావడానికి నాకు చాలా టైం పట్టింది. అమ్మకి నేనంటే ప్రాణం. అందుకేనేమో తను చనిపోయి సరిగా సంవత్సరం అవుతుందన్న టైంకి అవే రూపరేఖలతో నువ్వు సందేహపడాల్సిన అవసరం లేదు నాన్న, మన ఇంటి మహాలక్ష్మి రూపంలో నేనే వచ్చానని చెబితేనే వచ్చింది అమ్మ. మార్చి 26, 2025 అమ్మ చనిపోతే మార్చి 27, 2026 పాప పుట్టింది. మా జీవితంలో అత్యధిక ఆనందకరమైన గడియాలు ఇవే. మాతో పాటు మా తోడబుట్టిన వాళ్ళు, అలాగే మా బంధువులు చాలా ఆశ్చర్యపోయిన క్షణాలు ఇవే. ఏదేమైనా అమ్మ తిరిగి వచ్చినందుకు అమ్మకు, అదేవిధంగా అన్ని కష్టాలను ఓర్చుకొని మా అమ్మను తిరిగి నా దగ్గరకు తీసుకువచ్చిన నా జీవిత భాగ్యస్వామకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా మొదటి వీడియోలో మా అమ్మా నాన్నల గురించి చెప్దామన్న ఉద్దేశంతోనే ఇన్నాళ్ళు ఆగి ఈ వీడియో తయారు చేశాను. ఇక నుంచి అన్ని రకాల వీడియోలు నా ఛానల్లో వస్తాయి. నన్ను ఫాలో అయ్యి నాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదములు. ఉంటాను మరి.